జీవిత గమ్యము. నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా. నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా. నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా. హల్లెలూయా. చాలునయ్యా చాలునయ్యా నీ కృప నాకు చాలునయ్యా, నీ కృప నాకు చాలునయ్యా. ప్రేమామయుడివై ప్రేమించావు, కరుణామయుడివై కరుణించావు. ప్రేమామయుడివై ప్రేమించావు, కరుణామయుడివై కరుణించావు. తల్లిగా లాలించి తండ్రిగా ప్రేమించి, తల్లిగా లాలించి తండ్రిగా ప్రేమించి. ప్రేమ కరుణ నీ కృప చాలు, ప్రేమ కరుణ నీ కృప చాలు. చాలునయ్యా చాలునయ్యా నీ కృప నాకు చాలునయ్యా, నీ కృప నాకు చాలునయ్యా. గటగల ఊబిలో పడియుండగా నా అడుగులు స్థిరపరచి నిలిపితివయ్యా. దిగటగల ఊబిలో పడియుండగా నా అడుగులు స్థిరపరచి నిలిపితివయ్యా. హిసోపుతో నన్ను కడుగుము యేసయ్యా, హిమము కంటెను తెల్లగా మార్చయ్యా. నీకేమి చెల్లింతు నా మంచి యేసయ్యా, నా జీవితమంతా అర్పించు నీకయ్యా. ప్రేమ కరుణ నీ కృప చాలు, ప్రేమ కరుణ నీ కృప చాలు. చాలునయ్యా చాలునయ్యా నీ కృప నాకు చాలునయ్యా, నీ కృప నాకు చాలునయ్యా. బంధువులు స్నేహితులు త్రోసేసిన, తల్లిదండ్రులే నన్ను వెలివేసిన. బంధువులు స్నేహితులు త్రోసేసిన, తల్లిదండ్రులే నన్ను వెలివేసిన. నన్ను నీవు విడువనలేదయ్యా, మిన్నగా ప్రేమించి రచించినావయ్యా. నీకేమి చెల్లింతు నా మంచి యేసయ్యా, నీ సాక్షిగా నేను ఇలా జీవించునయ్యా. ప్రేమ కరుణ నీ కృప చాలు, ప్రేమ కరుణ నీ కృప చాలు. చాలునయ్యా చాలునయ్యా నీ కృప నాకు చాలునయ్యా, నీ కృప నాకు చాలునయ్యా. నన్ను విడువదు ఎన్నటికీ,
ఎడబాయను నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ. యేసయ్యా నీ ప్రేమానురాగం నన్ను కాయును అనుక్షణం. యేసయ్యా నీ ప్రేమానురాగం నన్ను కాయను అనుక్షణం. ఎడబాయను నీ కృపా. చోకుపలో ఇళ్ళలో కష్టాల కడగళ్ళలో కడలేని కడలిలో నిరాశ నిశుకలో కష్టాల తోకుపలో ఇళ్ళలో కష్టాల కడగళ్ళలో కడలేని కడలిలో దాసని సుఖలో అర్థమెగా నీ జీవితం ఇక ఎద్దమని నేననుకొనగా. అర్థమెగా నీ జీవితం ఇక ఎద్దమని నేననుకొనగా. కృపా కనికరము గల దేవా నా కష్టాలు కడగళ్ళి దాటించితివి. ఎడబాయను నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ. యేసయ్యా నీ ప్రేమానురాగం నన్ను కాయును అనుక్షణం. ఎడబాయను నీ కృపా. విశ్వాస పోరాటములో విదురాయ శోధనలు లోకాశలు అలజడిలో కడలిని విశ్వాసమును విశ్వాస పోరాటములో విదురాయ శోధనలో లోకాశలు అలజడిలో కడలిని విశ్వాసమును దుష్టులు చేమము నేను చూచి ఇక నీతి అర్థమని అనుకొనగా. దుష్టులు చేమము నేను చూచి ఇక నీతి అర్థమని అనుకొనగా. దీర్ఘ శాంతము గల దేవా నా చేయి విడువగా నడిపించితివి. ఎడబాయను నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ. ఎడబాయను నీ కృపా. నీ సేవలో విదురైనా
కాయను అనుక్షణం ఎడబాయను నీ కృపా. హల్లెలూయా. స్తుతులపైన నివసించువాడా నా అంతరంగికుడా యేసయ్యా. నా స్తుతులపైన నివసించువాడా నా అంతరంగికుడా యేసయ్యా. నీవు నా పక్షమై ఉన్నావు గనుకే జయమే జయమే ఎల్లవేళల జయమే. నీవు నా పక్షమై ఉన్నావు గనుకే జయమే జయమే ఎల్లవేళల జయమే. నా స్తుతులపైన నివసించువాడా నా అంతరంగికుడా యేసయ్యా. నన్ను నిర్మించిన రీతి తలచగా ఎంతో ఆశ్చర్యమే. అది నా ఊహకు వింతైనది. నన్ను నిర్మించిన రీతి తలచగా ఎంతో ఆశ్చర్యమే. అది నా ఊహకు వింతైనది. ఎరుపెక్కిన శత్రువుల చూపు నుండి తప్పించి ఎనలేని ప్రేమను నాపై కురిపించావు. ఎరుపెక్కిన శత్రువుల చూపు నుండి తప్పించి ఎనలేని ప్రేమను నాపై కురిపించావు. నా స్తుతులపైన నివసించువాడా నా అంతరంగికుడా యేసయ్యా. ద్రాక్షవల్లి అయిన నీలోనే బహుగా వేరుపారగా నీతో మధురమైన ఫలములియనా. ద్రాక్షవల్లి అయిన నీలోనే బహుగా వేరుపారగా నీతో మధురమైన ఫలములియనా. ఉన్నత స్థలములపైన నాకు స్థానమిచ్చితివి విజయుడా. నీ కృపా చాలును నా జీవితాన్ని. ఉన్నత స్థలములపైన నాకు స్థానమిచ్చితివి విజయుడా. నీ కృపా చాలును నా జీవితాన్ని. నా స్తుతులపైన నివసించువాడా నా అంతరంగికుడా యేసయ్యా.
నిలిచి 10 తంతుల సితారతో నిన్నే కీర్తించెదా. నీ మహిమను కొనియాడు పరిశుద్ధలో నిలిచి 10 తంతుల సితారతో నిన్నే కీర్తించెదా. నా స్తుతుల పైన నివసించువాడా నా అంతరంగికుడా యేసయ్యా, నీవు నా పక్షమై ఉన్నావు గనుకే జయమే జయమే ఎల్ల వేళల జయమే. నీవు నా పక్షమై ఉన్నావు గనుకే జయమే జయమే ఎల్ల వేళల జయమే. నా స్తుతుల పైన నివసించువాడా నా అంతరంగికుడా యేసయ్యా. హల్లెలూయా. నా సొంతము నాలో నా పలికిన స్తుతి గీతము యేసయ్యా నీవేగా తొలి కిరణము నాలో నా వెలిగిన రవి కిరణము ఈనాడు ఆరని నా దీపము నా జీవితానికి ఆధారము ఇమ్మానుయేలుగా నీ స్నేహము నాలో నా నిత్యము ఒక సంబరం. యేసయ్యా నీ ప్రేమ నా సొంతము నాలో నా పలికిన స్తుతి గీతము. ఏ పాటి నన్ను ప్రేమించినావు నీ ప్రేమలోనే నన్ను దాచినావు. నా భారమంతా నువ్వు మోసినావు నన్నెంతగానో హెచ్చించినావు. నీ కృపలోనే నన్ను కాచినావు నీ కనికరమే చూపించినావు. నా హృదిలోనే నీ వాక్యదానం నా మదిలోనే నీ నామస్మరణం. నిన్నే ఆరాధించి నీ దయలోనే జీవించి నిన్నే నీ పూజించి నీలోనే తరించి నిన్నే ఆరాధించి నీ దయలోనే జీవించి నిన్నే నీ పూజించి నీలోనే తరించి. యేసయ్యా నీ ప్రేమ నా సొంతము నాలో నా పలికిన స్తుతి గీతము యేసయ్యా నీవేగా తొలి కిరణము నాలో నా వెలిగిన రవి కిరణము. ఏనాడు నన్ను విడనాడలేదు నీ నీడలోనే నడిపించినావు. లోకాల నేలే రారాజు నీవే నా జీవనావకు రహదారి నీవే. నా గురి నీవే నా యేసుదేవా చేరితి నిన్నే నా ప్రాణనాదా. పర్వత శిఖరం నీ మహిమా ద్వారం ఉన్నతమైనది నీ దివ్య చరితం. సాటెలేరు నీకు సర్వాధికారివి నీవు మారని దైవం నీవు మహిమోన్నతుడవు నీవు. సాటెలే
సర్వాధికారివి నీవు, మారని దైవం నీవు, మహమోన్నతుడవు నీవు. యేసయ్యా నీ ప్రేమ నా సొంతము, నాలో నా పలికిన స్తుతి గీతము. యేసయ్యా నీవేగా తొలి కిరణము, నాలో నా వెలిగిన రవి కిరణము. ఏనాడు ఆరని దేవుని వాక్యం చదువుకుందాం. అపోస్తుల కార్యములు 3వ అధ్యాయము 1 నుంచి 10 వరకు. పగలు 3 గంటలు ప్రార్థన కాలమున పేతురును యోహానును దేవాలయమునకు ఎక్కి వెళ్ళుచుండగా, పుట్టినది మొదలుకొని కుంటివాడైన యొక్క మనుష్యుడు మోసుకొని పోబడుచుండెను. వాడు దేవాలయములోనికి వెళ్ళువారిని, స్తోత్రం 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 తండ్రి, పరిశుద్ధుడా పరిశుద్ధుడా నాయన, స్తోత్రం స్తోత్రం మహాగణుడా, సర్వకృపానిధి, మా స్తుతులకు పాత్రుడా, సింహాసనం మీద ఆసీనుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, నైనా మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. నైనా గడిచిన కాలం కూడా ఎంతగానో మిక్కిలిగా ప్రేమించి ఈ యొక్క రోజున తండ్రి మీ సన్నిధానంలో మమ్మల్ని సజీవ లెక్కలో మిమ్మల్ని హింసించేవారు పేదన చేయుడి. మత్తయి 5:44. ప్రైజ్ ది లార్డ్. నీ మార్గమును యెహోవాకు అప్పగించుము, నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యములు నెరవేర్చుము. సామెతలు 37:5. ప్రైజ్ ది లార్డ్. కొట్టు చేతులందే ఉండు చేసెను, చిటికి వేయు వేళ్ళను నా వేళ్ళను నా వేళ్ళను, చిటికి వేయు వేళ్ళను దేవుండు చేసెను. వంచగల మొకాళ్ళను మొకాళ్ళను మొకాళ్ళను, వంచగల మొకాళ్ళను దేవుండు చేసెను. పడకుండు నిలచు పాదమున్న పాదమున్న పాదము, పడకుండు నిలచు పాదము దేవుండు చేసెను. చపట్లు కొట్టు చేతులన్న చేతులన్న చేతులన్న, చపట్లు కొట్టు చేతులన్నే ఉండు చేసెను. చిటికి వేయు వేళ్ళను నా వేళ్ళను నా వేళ్ళను, చిటికి వేయు వేళ్ళను దేవుండు చేసెను. పంచగల మొకాళ్ళను మొకాళ్ళను మొకాళ్ళను, పంచగల మొకాళ్ళను దేవుండు చేసెను. పడకుండ నిలచు పాదమున్న పాదమున్న పాదం, పడకుండ నిలచు పాదము దేవుండు చేసెను. చెల్లించుకుంటున్నాను. ఇంతకుముందు జాబ్ చేసే దగ్గర కష్టంగా ఉంది. నైట్ డ్యూటీలు చేయలేక అక్కడ నైట్ డ్యూటీలు చేసి డ్యూటీ చేసి ఇంటికి వచ్చి బాబుని, ఒకవేళ అత్తమ్మ బాలబ్బత అత్తమ్మని ఇంట్లో పనులు చూసుకోవటం చాలా కష్టమైంది. అయినా కూడా జాబ్ చేశాను. నా వల్ల అసలు కాలేకపోయింది అక్కడ డ్యూటీ చేయటము. నేను చేయలేనని చెప్పేసి Jan 27 నా రెసిగ్నేషన్ ఇచ్చాను. అక్కడ మానేస్తున్నానని చెప్పినా ఒప్పుకోలేదు, కానీ తప్పదు ఏదో చెప్పేసి మానేశాను. మానేసిన తర్వాత కూడా మళ్ళీ రమ్మని చెప్పి పిలిచారు, అయినా నేను పోలేదు. అక్కడ జాబ్ మానేసి ఒక 4 నెలలు ఇంట్లోనే ఉన్నాను. ఇంట్లో ఉండి ప్రార్థన చేసుకుంటున్నాను. దేవుని మందిరానికి బాగా వచ్చాను, ప్రార్థన చేశాను. ఈ 4 నెలల్లో నా జాబ్ గురించి ఫాస్టింగ్ ప్రేయర్స్ జరిగాయి. ప్రేయర్స్ చేసినందుకు వందనాలు చెల్లించుకుంటున్నాను. నారాయణలో జాయిన్ అవుతామని చెప్పేసి దేవుణ్ణి ఎంతగానో అడుక్కున్నాను కూడా. అసలుకి ఎలా ప్రార్థన చేసుకున్నానో తెలియదు. ఏంటి ప్రభా అక్కడ మానేశాను, నీ చిత్తము నాకు ఎక్కడ చూపిస్తావో తండ్రి నాకు తెలియదు అని చెప్పి ప్రార్థన చేసుకుంటానే ఉన్నాను. నారాయణలో జాయిన్ అయిపోతాననే డిసైడ్ అయ్యాను. కానీ దేవుని మనం ఒకటి అనుకుంటే దేవుడు ఒకటి తలుస్తాడు. నా జీవితంలో కూడా అదే జరిగింది.
నేను ఇంతకుముందు చేసే జాబ్ కన్నా శ్రేష్టమైనది దేవుడు నాకు ఇచ్చాడు. ఎందుకంటే నేను దేవుని మీద నమ్మకం ఉంచాను. ఇంతకుముందు చేసే దగ్గర శాలరీ కన్నా ఇప్పుడు దేవుడు ఇచ్చిన జాబులో శాలరీ కొంచెం తక్కువైనా పర్లేదు, కానీ ఇంతకుముందు చేసే దగ్గర అయితే దేవుని మందిరానికి వెళ్ళాలంటే లీవ్లు అడుక్కోవాలి. లీవ్లు దొరకవు అసలుకి. ఆదివారము మనకు 2 సర్వీసులు ఉంటాయి. అసలు కొన్నిసేపు 2 దాన్ని కూడా అసలుకి అందుకోలేకపోయేదాన్ని. దేవుని చిత్తంలో నాకు శ్రేష్టమైన ఉద్యోగం నాకు ఇచ్చారు. నేను అక్కడ మానేసిన తర్వాత ప్రభా, నేను మళ్ళీ ఎక్కడైనా నీ చిత్తంలో జాబ్లో జాయిన్ అయితే తండ్రి నైనా ఆదివారం పూట సెలవు దొరికేలాగా నాకు కృప చూపించండి అని ప్రార్థన చేసుకునేదాన్ని. దేవుడు ఏం చేశాడంటే ఆదివారమే కాకుండా మన సంఘంలో చేసే బుధవారము, శుక్రవారము, శనివారము, ఆదివారము అన్నిటికీ నేను వచ్చేలాగా కృప చూపించాడు. దేవునికి కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను. కానీ రాకపోకల్లో కొంచెము ఇబ్బందిగా ఉంటుంది, అయినా పర్లేదు. కానీ నైట్ డ్యూటీలు ఉండవు, జనరల్ షిఫ్ట్లు అసలు ఉండవు. ఇంతకుముందు చేసేలాగా అసలు లేదు. దేవుడు నాకు అనుకూలంగా ఆ జాబ్ని ఇచ్చినందుకు దేవునికి స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటే చిన్న సాక్షిని దేవునికి సమర్పించుకుంటాను తండ్రి. ఆమేన్. మొదటి వచనం నుంచి పగలు 3 గంటలకు ప్రార్థన కాలమున పేతురును యోహాను దేవాలయమునకు ఎక్కి వెళ్ళుచుండగా పుట్టినది మొదలుకొని కుంటివాడైన యొక్క మనుష్యుడు మోసుకొని పోబడుచుండెను. వాడు దేవాలయములోనికి వెళ్ళువారిని భిక్షమడుగుటకు కొందరు ప్రతిదినము వారిని శృంగారమును దేవాలయపు ద్వారమునొద్ద ఉంచుచు వచ్చిరి. అక్కడి నుంచి మనము 10 వచనాలు చదవగా విని ఉన్నాం. ఇక్కడ మనం గమనిస్తే పగలు 3 గంటల సమయములో అంట పేతురు యోహానులు ఏం చేస్తున్నారమ్మా? దేవాలయానికి వెళ్తున్నారు. ఎందుకు వెళ్తున్నారు? చర్చికి ఎందుకు వెళ్తారమ్మా మీరు? మాట్లాడుకోవడానికా? ముచ్చట్లు వేసుకోవడానికా? ప్రార్థించుకోవడానికి, దేవుని స్తుతించడానికి. మరి వీరిరువురు ఏం చేస్తున్నారంటే అక్కడికి దేవాలయానికి వెళుతూ ఉన్నారు. దేని కొరకంటే ప్రార్థన చేసుకోవడానికి. ఇక్కడ మనం గమనిస్తే యూదులు అంట రోజుకి 3 సార్లు 3 పర్యాయములు వారు ప్రార్థన చేస్తారంట. 3 సార్లు. మనం ఎన్నిసార్లు చేస్తారమ్మా? నవ్వుతున్నదేనా? ఎన్నిసార్లు చేస్తారా? 3 సార్లు చేస్తారంట. ఉదయము 9 గంటలకు ఒకసారి ప్రార్థన చేస్తారంట యూదులు. తర్వాత మధ్యాహ్నము 12 గంటలకు ఒకసారి ప్రార్థన చేస్తారంట. తిరిగి సాయంత్రం 3 గంటలకు మళ్ళీ ప్రార్థన చేస్తారు. ఇది వారి యొక్క ప్రార్థన టైమింగ్స్, ప్రార్థన టైం. వారు 3 సార్లు ప్రార్థన చేసేవారు. మరి వారు ఎక్కడున్నప్పటికీ ఆ ప్రార్థనకు, ఆ సమయానికి ప్రాధాన్యత ఇస్తారు. ఆ టైంకి వెళ్ళిపోవాలంతే. ఆ టైంకి వెళ్ళిపోవాలి. మనం ఎన్ని గంటలకు వస్తామమ్మా? ఇది దేవాలయం కదా, దేవుని మందిరమేనా? ఎన్ని గంటలకు వస్తాము? ఎప్పుడు పోయినా ఏముందిలే, పాటలు వినిపిస్తున్నట్టున్నాయి, ఇంకా వాళ్ళు ఇంకా ప్రార్థన చేసుకుంటున్నారు. వారి సమయానికి వెళ్ళేవారంట. ఉదయము 9 గంటలకు. దానికి ఒక ప్రత్యేక ఉదయము ఏం ప్రార్థన చేస్తారంటే 9 గంటలకు వారు వెళ్ళినప్పుడు ఏం ప్రార్థన చేస్తారంటే ప్రభువు నేర్పిన ప్రార్థన చేస్తారంట 9 గంటలకు. తిరిగి 12 గంటలకు వారు ఏం ప్రార్థన చేస్తారంటే 23వ కీర్తన ధ్యానం చేస్తారంట. 23వ కీర్తన. మధ్యాహ్నం సాయంత్రము 3 గంటలకు ఏం ప్రార్థన చేస్తారా అంటే 117వ కీర్తన వారు ధ్యానం చేస్తారంట. సరిపోయమ్మా 3? ఉదయం 9కి, మధ్యాహ్నం 12 గంటలకి, సాయంత్రం 3 గంటలు. మరి మనము ఇక్కడ గమనిస్తే మొదటి వచనము పగలు ఎన్ని గంటలకంట? 3 గంటలకు
ప్రార్థనా కాలమున పేతురును యోహాను దేవాలయం. అంటే వీళ్ళు ఏం ప్రార్థనలు ఏకీపించడానికి వెళ్తున్నారు? కీర్తనలు 117 ఆ కీర్తన వారు ధ్యానం చేసే సమయం 3 గంటలకు ఆ ప్రార్థనలు వారు కలుసుకోవడానికి వెళ్తున్నారు. మరి అక్కడ వెళ్ళినప్పుడు అక్కడ మనం చూస్తే అక్కడ ఏం జరిగింది ఆ సమయంలో అంటే 2వ వచనంలో మనం గమనిస్తే, పుట్టినది మొదలుకొని కుంటివాడైన ఒక మనుష్యుడు మోసుకొని పోబడుచుండెను. వాడు దేవాలయములోనికి వెళ్ళువారని భిక్షం అడుగుటకు కొందరు ప్రతిదినము వానిని శృంగారమును దేవాలయపు ద్వారమునొద్ద ఉంచుచు వచ్చిరి. ఆ యెరూషలేము దేవాలయం కంట చాలా ద్వారాలు ఉంటాయంట, చాలా ద్వారాలు ఉంటాయి. అయితే ఈ శృంగారపు ద్వారం అనేది ఒక ద్వారం. దేవుని మందిరంలోకి వెళ్ళాలంటే అక్కడ మరి వారు ప్రార్థన చేసుకోవాలంటే ఆ ద్వారము గుండా వెళ్తారంట. మరి అక్కడికి వెళ్తారన్న సంగతి ఈ భిక్షగాడికి తెలిసింది. మరి ఈ భిక్షగాడిని ఎవరు మోసుకొని వస్తున్నారో, వారి యొక్క స్నేహితులు మరి బంధువులు ఎవరు మోసుకొస్తున్నారో మనకు తెలియదు. కానీ కరెక్ట్గా ఆ యొక్క ద్వారం దగ్గర అక్కడైతే వారు ఆ దేవాలయానికి వెళ్తుంటారు కాబట్టి కరెక్ట్గా అక్కడైతే ఉంటే అక్కడ ఆ ద్వారం దగ్గర కూర్చోగలిగితే వెళ్ళేవారిని భిక్షం అడుక్కోవచ్చని ఆ కుంటివాడైనటువంటి ఆ వ్యక్తి అక్కడ కూర్చుంటూ ఉన్నాడు. మరి అతని పరిస్థితి మనం చూస్తే చాలా ఘోరంగా ఉంటున్నది. ఎందుకంటే అతన్ని ఇంకొకరు మోసుకొని వచ్చి అక్కడ కూర్చొని పెట్టే స్థితిలో ఉన్నాడు. తనంతటా తను వచ్చి భిక్షం అడుక్కోవడంలా, అతను కుంటివాడు కనుక అతన్ని వేరేవారు మోసుకొచ్చి అక్కడ పెడుతున్నారు. తర్వాత ఆ 4వ వచనంలో మనం చూస్తే, పేతురును యోహానును వారిని తేరి చూచి మా తట్టు చూడమనిరి. వాడు వారి యుద్ధ ఏమైనా దొరుకునని కనిపెట్టుచు వారి యందు లక్ష్యముంచెను. అంతట పేతురు వెండి బంగారములు నా యొద్ద లేవు గాని నాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాను. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నడువుమని చెప్పి. ఇక్కడ చూడండి, పేతురు మరి యోహాను వారు ఏం చేస్తున్నారు? వానిని తేరి చూచి మా తట్టు, వారు ఇరువురు అంటున్నారు ఆ గుడ్డివాడిని, మా తట్టు చూడు. ఆ కుంటి వారిని ఏమంటున్నాడు? మా తట్టు చూడమంటున్నారు. అదే పనిగా చూడడం అంటే మనసు పెట్టి చూడడం. వాడు తన మనసులో అనుకున్నాడు, నాకు ఏదైనా ఆ కుంటివాడు అనుకున్నాడు, నాకు ఏదైనా వీరి వద్ద వెండి దొరుకుతుంది ఇస్తారేమో, బంగారం దొరుకుతుందేమో, ఆశతో చూస్తున్నాడు. అయితే అక్కడ మనం పేతుని యోహాన్ని గమనించండి. వారి తట్టు చూడమన్నారంటే వారిలో ఏదో అతను పొందుకోగలిగింది వారిలో ఉంది. అతను ఎదురు చూస్తూ ఉన్నాడు, అంటే వారి యొద్ద ఏదో ఆశిస్తున్నాడు. అయితే పేతురు యోహానులో ఏముందంట? వారిని మనం చూస్తే వారు ప్రార్థించేవారుగా ఉంటున్నారు. వారు దేవుని శక్తిని అనుభవించేటటువంటి వారుగా ఉంటున్నారు. కాబట్టి వారి ముఖ తేజస్సు అంట దేవుని యొక్క ప్రభావంతో ఖచ్చితంగా ఉంటుందని మనం గ్రహించాలి. ఎందుకంటే దేవుని బిడ్డలంటే వారొక ప్రత్యేకమైన వారు కదా. వారు ఎక్కడున్నప్పటికీ వారు ఆ యొక్క మొహము దాంట్లో తెలిసిపోతుంది. అందుకే చూడండి, మనకి ఏదన్నా అవసరం ఉన్నా ఖచ్చితంగా దైవ సేవకుల దగ్గరికి, ఇంకా పాస్టర్స్ దగ్గరికి, వాళ్ళ దగ్గరికి వెళ్తే ఎందుకంటే వారి యొద్ద నుంచి ఏదన్నా దొరుకుతుంది, ఏదన్నా సమస్యకు పరిష్కారం దొరుకుతుంది, ప్రార్థన అవసరత దొరుకుతుంది, అంటే అంత ఆశతో కనిపెడుతూ ఉంటారు. మరి వారి ముఖములో ముఖ దర్శనం, దేవుని యొక్క దర్శనాన్ని వారు చూసినట్టుగా ఉంటున్నారు. ఎందుకు మా సైజ్ చూడమంటున్నారంటే వాళ్ళు వారిలో ఏదో ఆకర్షణ దేవుని యొక్క ముఖ స్వరూపం వారిలో కనిపిస్తుందేమో.
దాన్ని అతను చూడగలుగుతున్నాడు, ఆ కుంటివాడు చూడగలుగుతున్నాడు. ఎందుకంటే చూడండి, దేవుని సన్నిధిలో ఉన్నటువంటి ప్రాంతంలో గడిపినటువంటి ఆ మోషే ఏం చేశాడంటే కొండ మీదకి వెళ్ళి అక్కడ ఇజ్రాయేలు వారు ఉన్నప్పుడు ఆ దేవునితో గడిపి వచ్చినప్పుడు ఆయన ముఖం ఎలా ఉందంట? తేజస్సుగా చూసినట్టు మనం చూస్తూ ఉన్నాం, తేజస్సుగా. అదేవిధంగా సమరయ స్త్రీ పాపాత్మురాలే యేసు ప్రభుతో మరి సమయాన్ని గడిపి ఆమె తిరిగి పట్టణంలోకి వెళ్ళినప్పుడు ఆ పట్టణములో వారందరూ చూసినప్పుడు, వారందరిని యేసు గురించి పరిచయం చేసినప్పుడు ఆమె ముఖములో ప్రభువుని చూశారేమో. అందుకే వారందరూ ప్రభువుని చూడడానికి వచ్చారు, ప్రభువుని వెంబడించారు. ప్రియ దేవుని బిడ్డలారా, మరి అక్కడ మనం చూస్తే పేతురు, యోహానులు వారు కూడా మా ముఖాలు చూడమన్నారు. అంటే ప్రార్థించే వారి యొక్క ముఖాల్లో దేవుని యొక్క తేజస్సు ఉంటుంది, దేవుని యొక్క మహిమ ఉంటుంది. వారు మరి ఆ విషయాన్ని అక్కడ మనం చూడగలం. అయితే ఆ 6వ వచనాన్ని మనం చూస్తే, అంతటా పేతురు, వెండి బంగారములు నా యొద్ద లేవు కానీ నాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాను. అదేంటంట, నజరేయుడు అయిన యేసుక్రీస్తు నామమున నడువుమని చెప్పి. వాస్తవమే, వారు ఏదైతే కలిగి ఉన్నారో దాని గురించే చెబుతూ ఉన్నారు. వారు ఏదైతే పొందుకొని ఉన్నారో దాని గురించి చెబుతూ ఉన్నారు. వెండి బంగారములు అయితే మా యొద్ద లేవు, మేము కలిగి ఉన్నదే. వారు ఏం కలిగి ఉన్నారంటే నజరేయుడు యేసుక్రీస్తు నామాన్ని వారు కలిగి ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసుక్రీస్తు నామాన్ని వారు కలిగి ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. నజరేయుడు నోటి యేసుక్రీస్తు కలిగినటువంటి వారు ఎలాంటి వారంటే, ఈ లోకములో వెండి కంటే, బంగారము కంటే, ధనరాశుల కంటే, లోకములో ఉన్నటువంటి ఏ గొప్ప వాటికంటే వాటికంటే కూడా ఆయన నామము బహు శ్రేష్టమైనది, బహు విలువైనది. ఆయన నామము బహు ఉన్నతమైనది అని మనకు మరి ఆ మాటను బట్టి తెలియజేస్తున్నారు. దేవుని వాక్యాన్ని మనం చూస్తున్నప్పుడు అతను పుట్టినది మొదలుకొని కుంటివాడై భిక్షగాడుగా ఆ దేవాలయము ఆ ద్వారము దగ్గర ప్రతి దినం ఏం చేస్తున్నాడంట, భిక్షమెత్తుకుంటూ ఉన్నాడు. ఆ పరిస్థితిలో యేసుక్రీస్తు యొక్క నామం, నజరేయుడు అయినటువంటి యేసుక్రీస్తు యొక్క శక్తిగల నామము అక్కడ ఏం చేస్తుంది, కార్యం చేస్తుంది. అద్భుతమైనటువంటి ఆశ్చర్యమైనటువంటి కార్యాలు అవేంటో మనం చూద్దాం. యేసుక్రీస్తు నామంలోనికి ప్రవేశించిన తర్వాత జరిగినటువంటి మార్పుల గురించి మనము ఒక్కొక్కటిగా ధ్యానం చేద్దాం. 7వ వచనాన్ని మనం గమనిద్దాం. వాని కుడి చెయ్యి పట్టుకొని లేవనెత్తెను. వెంటనే వాని పాదములను చీలమండలమును బలము పొందెను. యేసుక్రీస్తు నామమున వారు ఉచ్చరింపగానే వారిలో ఉన్నటువంటి సూపర్ న్యాచురల్ పవర్, ఏం పవర్ అది? శక్తి, సూపర్ న్యాచురల్ పవర్ వానిలోనికి రాగానే వారు పాదములంట చీలమండలంలో ఏమొచ్చిందంట, బలం వచ్చింది. దేవునికి స్తోత్రం కలుగునగా. బలం వచ్చింది. బలము ఎప్పుడు వచ్చిందంటే యేసుక్రీస్తు నామములో ఉచ్చరించుట ద్వారా. ప్రియ దేవుని బిడ్డలారా, అంతకు మునుపు వాని పాదములు చీలమండలంలో బలము లేనివాడుగా ఉంటున్నాడు, బలహీనుడుగా ఉంటున్నాడు, శక్తి లేనటువంటి వాడుగా ఉంటున్నాడు. ఎప్పుడైతే యేసుక్రీస్తు నామములో అని వారు ఉచ్చరించారో అప్పుడేమైందండి, వానిలో ప్రవేశించి వాని దేహములో ఎక్కడైతే బలహీనుడిగా ఉంటున్నాడో వాడిని బలవంతుడు, బలం ఇచ్చేటట్టుగా చేశాడు యేసుక్రీస్తు నామములో. ఎక్కడ కూడా మరి వాడు ఎక్కడైతే బలహీనుడిగా ఉన్నాడో వాడి పాదములు చీలమండలము ఏమైందంట, బలము పొందుకున్నాడు. అవునండి, యేసుక్రీస్తు నామములో బలముంది, యేసుక్రీస్తు నామములో శక్తి ఉంది. అందుకే పాట పడతాం కదా, యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామంలో
శక్తి ఉన్నదయ్యా. నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని, నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. కీర్తన గ్రంథంలో మనం చూస్తే 62వ కీర్తన 11వ వచనాన్ని మనం గమనిస్తాం. 62వ కీర్తన 11వ చరణాన్ని మనం చూస్తే, బలము తనదని ఒక మారు దేవుడు సెలవిచ్చెను, 2 మారులు ఆ మాట నాకు వినబడెను. చెప్పండమ్మా, దేవుని బలము ఎవరు ఇస్తారంట? నిజమే కదా. దేవునికి ఎంత బలమో, ఎంత బలమో మనల్ని బలవంతుడిగా చేయడానికి ఆయన బలము మనకిస్తున్నాడు. చాలామంది అనుకోవచ్చు, నాకు చాలా బలం ఉంది, జిమ్ చేస్తుంటారు, 6 ప్యాక్లని అది ఇది బలవంతునిగా తిరుగుతుంటారు. ఒక జలుబు వచ్చిందనుకో, తుమ్ములు వచ్చాయనుకో, ఏమైపోతారమ్మా? జ్వరం వచ్చింది ఏమైపోతారు? మంచం దిగరు, నీరసం, వీక్నెస్, సెలైన్ పెట్టుకోవాల్సి వస్తుంది. ఎంత భారీ ఆకారం ఉన్నా వాళ్ళు ఏమైపోద్ది? బలం ఉంటుందా? ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు యేసయ్య నామముల బలము, ఆ బలం ఎవరిస్తున్నారంటే యేసుక్రీస్తు ప్రభువారు దేవుడిస్తున్నాడు. బలము తనదని ఒక మారు దేవుడు సెలవిచ్చాను. ఇంకా మనం చూస్తే పౌలు గారు కూడా చెబుతున్నాడు. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయంలో 13వ వచనంలో ఉంటుంది, నన్ను బలపరచు అని అందే నేను సమస్తమును చేయగలను అంటున్నాడు పౌలు గారు. పౌలు జీవితంలో చాలా సందర్భాల్లో బలహీనుడు కావడానికి పరిస్థితులు ఎదురయ్యాయి. అయితే పౌలు ఎక్కడ కూడా బలహీనత చెందల. ఎందుకంటే పౌలుని బలపరిచింది ఆయన నామము. పౌలును బలపరిచింది ఆ నజరేయుడైనటువంటి యేసుక్రీస్తు నామమే. నన్ను బలపరిచిందని తన జీవితంలో అద్భుతమైనటువంటి సాక్ష్యాన్ని ఇస్తున్నట్టుగా మనం చూడగలం. మరి కీర్తనలు 29వ కీర్తనలు కూడా 11వ చరణాన్ని మనం గమనిస్తే, 29వ కీర్తన 11వ చరణాన్ని మనం చూస్తే, యెహోవా తన ప్రజలకు ఏమిస్తాడంటమ్మా? బలమును అనుగ్రహించును. తన ప్రజలకు, తన బిడ్డలకు, ఆయన నమ్ముకున్న వారికి ఆయన బలం ఇస్తాడంట, బలం ఇస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎంత గొప్ప శ్రేష్టమైన వాక్య భాగాన్ని చూడండి. తన ప్రజలకు బలాన్ని చేకూర్చేటటువంటి వాడు. అపోస్తులు ఉచ్చరించినటువంటి ఆ నజరేయుడైనటువంటి యేసు నామములో మొట్టమొదటిగా కుంటివాడైనటువంటి ఈ బలహీనుడిని ఏం చేసిందమ్మా? బలపరిచింది. యేసు నామములో మన జీవితాలను ఏం చేస్తుంది? బలపరుస్తుంది. మీరు ఏ విషయంలో అయినా లేని స్థితిలో, బలహీనత స్థితిలో, ముందుకు వెళ్ళలేనటువంటి స్థితిలో, మంచిగా ఆలోచన చేయలేనటువంటి స్థితిలో ఉంటున్నారేమో. ఒకవేళ నీవు బలహీనుడు అయి ఉంటే యేసు నామమును జ్ఞాపకము చేసుకో, యేసు నామమును ఉచ్చరించు, నువ్వు బలము పొందుకుంటావు. తిరిగి బలము పొందుకుంటావు. ఆయన ఉచ్చరిస్తే యేసు నామములో బలము పొందుకుంటారు. ఇది మరి వాని జీవితంలో జరిగినటువంటి మొదటి మార్పు. అదే రీతిగా అపోస్తల కార్యగ్రంథంలో 3వ అధ్యాయము 8వ చరణాన్ని 8వ వచనాన్ని మనం గమనిస్తే, వాడు దిక్కున లేచి నిలిచి నడిచెను, నడుచుచు గంతులు వేయచు దేవుని స్తుతించు వారితో కూడా దేవాలయంకి వెళ్ళి. యేసుక్రీస్తు నామం వాని జీవితంలో రెండవదిగా ఏం చేసిందంటే వాడు లేచేను. మొదట బలం పొందుకున్నాడు. రెండవదిగా ఆయన లేచాడంట. ఫస్ట్ ఆయన కుంటివాడుగా ఉన్నాడు, యేసు నామములో ఆయన్ని లేచాడు. వాడు పైకి లేచినట్టుగా, వాడు పుట్టినద్దు మొదలుకొని పడిపోయినటువంటి వాడు. చిన్న వయసు నుంచి నిలబడ్డం ఏంటో వానికి తెలియదు. నిలబడుతున్నటువంటి వ్యక్తులను మాత్రం చూస్తూ ఉన్నాడు, కానీ అతను మాత్రము
పైకి లేలేనటువంటి పరిస్థితిలో ఉంటున్నాడు. అయితే వాని జీవితంలో మొట్టమొదటిసారిగా వాడు నిలబడ్డాడంట, లేచాడు. వాడు అనుకో ఉండొచ్చు, మరి నా జీవితంలో మరి నేను ఇంక లేలేనేమో, పైకి లేయలేనేమో, నా పరిస్థితి ఇంతేనేమో, పడిపోయినటువంటి పరిస్థితిలో ఆ స్థితిలోనే ఉండాలేమో అనుకున్నాడు. అయితే యేసు నామము ఏం చేసిందంట, వాడిని పైకి లేపింది. మార్కు సువార్తలో మనం చూస్తే 1వ అధ్యాయము 29 నుంచి మనం గమనిస్తే, మార్కు సువార్త 1వ అధ్యాయము 29 నుంచి మనం గమనిస్తే, వెంటనే వారు సమాజ మందిరంలో నుండి వెళ్ళి యాకోబుతోనూ యోహానుతోనూ సీమోను అంద్రెయ అను వారింట ప్రవేశించిరి. సీమోను అత్త జ్వరంతో పడి ఉండగా వెంటనే వారు ఆమెను గూర్చి ఆయనతో చెప్పిరి. ఆయన ఆమె దగ్గరకు వచ్చి చెయ్యి పట్టి ఆమెను లేవనెత్తెను. అంతటా జ్వరము ఆమెను వదలని గనుక ఆమె వారికి ఉపచారము చేయసాగాను. ఇక్కడ మనం చూస్తే సీమోను అత్తంట జ్వరముతో ఉంది. అయితే అక్కడ యేసే తన చెయ్యిని చాపి తన మాటను ఉపయోగించి పడిపోయినటువంటి లేవలేనటువంటి స్థితిలో ఉన్నటువంటి వారత్తని పేతురు అత్తని ఏం చేశాడు, లేపినట్టుగా లేఖన భాగాల్లో మనం చూస్తూ ఉన్నాం. అదే రీతిగా మార్కు సువార్త 9వ అధ్యాయం 27లో ఉంటుంది. దురాత్మ పట్టినటువంటి మోగ దయ్యం అక్కడ మనం చూడగలం. అయితే యేసు వాని చేయిని పట్టి లేవనెత్తగా యేసు వాని చేపట్టి, అనగా యేసుక్రీస్తు నామము ఎలాంటిదంటే లేనటువంటి ప్రతి ఒక్కరిని లేపగలిగేటటువంటి శక్తి యేసు నామానికి ఉంది. పైకి లేపగలిగేటటువంటి శక్తి యేసు నామానికి ఉంది. యోబు గ్రంథంలో 5వ అధ్యాయము 11వ వచనాన్ని మనం గమనిస్తే, అట్లు ఆయన దీనులను ఉన్నత స్థలములలో నుంచును, దుఃఖపడు వారిని క్షేమమునకు లేవనెత్తును అని ఉంటుంది. వీని జీవితంలో దుఃఖమే కదా, పుట్టినప్పటి నుండి వీడు లేనటువంటి పరిస్థితి. ఆ స్థితిలో ఉంటున్నటువంటి ఇతను ఎంత దుఃఖమో, ఎంత బాధో, ఎంత దిగులు చెందుతున్నాడో, ఎంత చింతో. అయితే వాక్యం చెబుతుంది, దుఃఖపడు వారిని క్షేమంగా లేవనెత్తేవాడు. అందుకనే నువ్వు భయపడకూడదు. ప్రియా దేవుని బిడ్డలారా, 113వ కీర్తన 8వ చరణంలో కూడా మనం గమనిస్తే, ఆయన నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడు, పెంట కుప్పని మీద నుండి బీదలను పైకెత్తువాడు. వాస్తవమే కదండి. వీని పరిస్థితి ఎలా ఉంది, పెంట కుప్పల మీద నుండి పడినట్టుగా మనకు కనిపిస్తుంది. వీడు దరిద్రుడే కదా, వీడు భిక్షమెత్తుకునేవాడే కదా. అందుకని ఆ నామం ఏం చేస్తుందంటే, ఆ దరిద్రుని పెంట కుప్ప నుండి ఏం చేస్తుంది, లేవనెత్తింది. ఆ దరిద్రుడిని ఆ నామములో, యేసుక్రీస్తు నామములో లేవనెత్తినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియా దేవుని బిడ్డలారా, కృంగిపోయినటువంటి వాడే, వీడికి ఓదార్పు ఎక్కడిది? కానీ యేసు నామం ఏం చేసింది, వీడిని లేవనెత్తింది. అక్కడ అంటే మనం గమనిస్తే, ఇంకా లేచిన తర్వాత మనం చూస్తే ఆయన నిలిచినట్టుగా అపోస్తలుల కార్యగ్రంథం 3వ అధ్యాయంలో అక్కడ చూస్తే లేచిన తర్వాత నిల్చుకున్నాడమ్మా. ముందు కాళ్ళలో పాదముల్లో బలం వచ్చింది, తర్వాత ఆయన్ని లేవనెత్తారు. లేవనెత్తిన తర్వాత నిల్చుకున్నాడు. అయితే నాదొక ప్రశ్న, మీరు నిలబడుతున్నారా? భలే ఓరు పాస్టర్, ఇప్పుడు నిల్చుకునే కదా వర్షిప్ చేసామంటారా? ఏమ్మా, నిలబడుతున్నారా? ఎక్కడ నిలబడుతున్నారు? దేవునిలో నిలబడుతున్నారా? లోకంలో నిలబడుతున్నారా? పాపంలో నిలబడుతున్నారా? పరిశుద్ధతలో నిలబడుతున్నారా? ఎక్కడ నిలబడుతున్నారు? ఈనాడు చాలామంది నిలబడడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. మేము స్ట్రైట్ అంటుంటారు కదా, మేము
మేము స్టడీగా ఉన్నాం అంటారు చాలామంది. నేను మా వాళ్ళు చూసా, కొందరు డ్రింక్లో ఉన్నప్పుడు స్టడీ వాళ్ళే చెప్పుకుని ఉంటారు, కానీ ఊగుతానే ఉంటారు. ఎట్టుంటారు వాళ్ళు? ఊగుతానే ఉంటారు. స్టడీ. ఈనాడు చాలామంది నిలబడడానికి ప్రయత్నిస్తున్నారు, కానీ వారి యొక్క బలహీనతల వల్ల వారిని త్రోసివేస్తున్న సందర్భాలు ఎన్నో మనం చూస్తున్నాం. బైబిల్ గ్రంథంలో మనం చూస్తే 125వ కీర్తనలో బైబిల్ వాక్యం సెలవిస్తుంది. 125వ కీర్తన మొదటి చరణాన్ని మనం చూస్తే, యెహోవా యందు నమ్మిక ఉంచువారు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలేనుంటారు. దేవుని స్తోత్రం. యెహోవా యందు నమ్మిక ఉంచు. అయితే నువ్వు నిలబడాలి అంటే, నువ్వు నిలుచుకోవాలంటే, నువ్వు పడిపోకుండా నిలబడగలగాలి అంటే నువ్వు ఎలా ఉండాలంటమ్మా? దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు చక్కగా నిలబడాలంటే యెహోవా యందు నమ్మిక ఉంచువారు నిత్యము కదలక నిలుచు సియోను కొండవలే. సియోను కొండ ఎలా ఉంటుంది తెలుసా? సియోను కొండ చాలా బలమైనది, చాలా ఎత్తైనది, బలమైనది. అది ఎప్పుడు కదిలించబడదు, కదలదు అసలుకి. అది స్థిరముగా ఉంటుంది. ఒక క్రైస్తవుడు మరి క్రీస్తుని ఎరిగినటువంటి వాడు ఆయన నామమందు విశ్వాసం ఉంచగలిగితే ఎన్ని పెను తుఫాన్లు వారి జీవితంలో వచ్చినా వాడు చక్కగా నిలబడగలుగుతాడు, చక్కగా నిలుచుకుంటాడు. పడిపోవడానికి అవకాశం ఉండదు, అపవాది వాడిని పడేయడానికి వీలుండదు. ఎందుకంటే వాడు భయభక్తులు కలిగి, యేసునామములో భయభక్తులు కలిగి ఉంటే నిత్యము నిలుచు సియోను కొండవలే నిఠారుగా నిలుచుకొని ఉంటాడు. అదే కీర్తనల గ్రంథంలో మనం చూస్తే 37వ కీర్తన 27వ చరణాన్ని మనం చూస్తే, కీడు చేయుట మాని మేలు చేయుము, అప్పుడు నీవు నిత్యము నిలుచుదువు. కీడు చేయుట మాని మేలు చేయు. ఎందుకు నిలబడలేకపోతున్నారు అంటే నీ మనస్సులో ఇతరులకు కీడు చేయాలి, ఇతరులకు హాని తలపెట్టాలి, వారిని ఇబ్బంది కలిగించాలి అన్న ఆలోచనతో నీవు ఉంటున్నావేమో. అందుకే నువ్వు నిలుచుకోలేకపోతున్నావు, నువ్వు పడిపోతూ ఉన్నావు, నిలబడలేకపోతూ ఉన్నావు. ప్రియ దేవుని బిడ్డలారా, యాకోబు పత్రిక 4:17 ఉంటుంది. కాబట్టి మేలైనది చేయు నెరిగియు అలాగు చేయని వానికి పాపము కలుగును. పాపము కలుగును. మరి నువ్వు నిలబడలేకపోతున్నావంటే నువ్వు కీడు చేయాలని, ఇతరులను ఇబ్బంది పెట్టాలని, వారిని కృంగతీయాలని, వాళ్ళకి హానికరం చేయాలని ప్రయత్నిస్తున్నావేమో. కాబట్టి నువ్వు నిలబడలేకపోతున్నావు, దేవునిలో నిలబడలేకపోతున్నావు. వాటిని విడిచిపెట్టాలి. దేవుని సన్నిధిలో నిలబడాలంటే విడిచిపెట్టాలి. నీ హృదయంలో ఎక్కడైనా ఇతరులకు కీడు చేయాలనేటువంటి ఆలోచన ఒకవేళ ఉన్నట్లయితే దాన్ని తీసివేయాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఇంకా మనం చూస్తే మొదటిగా మనం చూస్తే వాడి పాదములు చీలమండలములో ఏం పొందుకుందంట? బలము పొందుకుంది. ఆ తర్వాత రెండవదిగా ఆయన లేచాడు. మూడవదిగా నిలిచాడు. నాలుగవదిగా మనం చూస్తే అతను నడిచాడు. నడక చాలా ప్రాముఖ్యమైనదండి. మన జీవితంలో నడక చాలా ప్రాముఖ్యమైనది. క్రైస్తవుని జీవితంలో నడక సరిగా లేకపోతే దేవుడిని మర్చిపోతాడు. పరలోకంలో ఉన్నటువంటి మన దేవుడు నీ నడకను నా నడకను ఆయన పరిశీలన చేస్తున్నాడు, ఆయన చూస్తూ ఉన్నాడు. కీర్తనకారుడు అంటాడు కదా, నా పడకను నా నడకను పరిశీలించుచున్నాడు. ఆయన గమనిస్తూ ఉన్నాడు, నా బిడ్డ ఎలా నడుస్తున్నాడు, వారి నడక ఏ రీతిగా ఉన్నది ఆయన గమనిస్తూ ఉన్నాడు. నీ జీవితంలో నీ నడక ఎలా ఉంది? పరమగీతములో మనం చూస్తే షూలమతి అంట పాదరక్షకులు వేసుకొని చాలా అందముగా నడుస్తుందని దేవుడు షూలమతి గురించి దేవుడు అద్భుతమైన సాక్ష్యం చెప్తున్నాడు. అయితే నీ జీవితంలో నువ్వు ఎలా నడుచుకుంటున్నావు? నీ నడక ఎలా ఉన్నది? క్రైస్తవ జీవితంలో క్రీస్తుని ఎరిగినటువంటి
ఎరిగినటువంటి వారముగా మనము ఎలా నడుచుకోవాలంటే గలతీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 16వ వచనాన్ని మనం గమనిస్తే, నేను చెప్పునదేమనగా ఆత్మానుసారముగా నడుచుకొనుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. ఆత్మానుసారులంట ఆత్మ విషయం మీద మనసు పెడతారు, శరీరానుసారులు శరీర విషయాల మీద మనసు పెడతారు. అయితే ఆత్మానుసారులకు ఎలాంటి మనసు ఉంటుందంటే, నేను ప్రార్థన చేసుకోవాలి, నేను వాక్యం చదువుకోవాలి, నేను వాక్యాన్ని ధ్యానించుకోవాలి, దేవుని మందిరానికి వెళ్ళాలి, దేవుని సన్నిధిలో గడపాలి, దేవుని సహవాసంలో సంఘ బిడ్డలతో విజ్ఞాపన ప్రార్థనలో ఉపవాస ప్రార్థనలో గడపాలి. ఆత్మానుసారులు. మరి ఎంతమంది వీలుండి కూడా మందిరంలోకి రాలేకపోతున్నారు? మందిరంలో జరిగేటటువంటి అనేక ప్రార్థనలకు, విజ్ఞాపన ప్రార్థనలకు, ఉపవాస ప్రార్థనలకు, సంఘ విజ్ఞాపన ప్రార్థనలకు, బైబిల్ స్టడీకి మరి ఎంతమంది రాగలుగుతున్నారు? అవకాశం ఉండి కూడా. ఆత్మానుసారులు ఎలాంటి మనసు అంటే ఇలాంటి మనసు. వారి జీవితము మరి ప్రత్యేకమైన వారుగా ఉంటారు. దేవుని వాక్యం మనం చూస్తే క్రైస్తవుడు ఎలా నడుచుకోవాలో చూస్తే ఆత్మానుసారముగా నడుచుకోవాలి. నీ జీవితంలో శరీరానుసారముగా నడుచుకుంటున్నావా, ఆత్మానుసారముగా నడుచుకుంటున్నావా? ఒకసారి చూసుకో. పౌలు గారు అంటున్నాడు, ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయంలో 1వ వచనం మనం చూస్తే, కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకొనుడి. దేవుని పోలి నడుచుకొనుడి అంటే ఆయన పోలిక మీలోనికి రాగలిగే అంతగా నడుచుకోవాలి. నేను పోలిక మనలోనికి ఎప్పుడు వస్తుందంటే దేవుని పోలిక, ఆయన పోలిక నడుచుకోవడం అంటే కుటుంబంలో మరి చూడండి, చిన్న పిల్లలు మనల్ని పోలి వారు నడుచుకుంటుంటారు. మనం ఏం చేస్తుంటే వారిని గమనిస్తుంటారు, అబ్జర్వ్ చేస్తుంటారు. వారు ఏం చేస్తే వారిది పిల్లలు అబ్జర్వ్ చేస్తుంటారు. మా బంధువు ఒక ఆయన ఉన్నాడు, మా మామ అవుతాడులేండి. ఆయన పెరిగిన వాతావరణంలో ఆయన మాట్లాడే తీరంతా మాట్లాడేదంతా డాష్ 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 అంటే పూరించుకోవచ్చు. అది ప్రతి మాటకు ముందు డాష్, అయిపోయిన తర్వాత డాష్, బూతులే. ఆయన కొడుకు 2 కుమారులు, ఎదిగాడు చిన్నోడు. వాడికి ఇక్కడ ఏదో వాయిస్తే హాస్పిటల్కి తీసుకొని పోయారు. హాస్పిటల్కి తీసుకెళ్ళి డాక్టర్కి చెప్తున్నాడు, డాక్టర్ నా బాబుకి ఇట్లుంది సార్, చూడండి అది ఏందో, చేయి పెట్టనీయడం లేదు. ఏనైనా ఇట్లా చూపించా అని చెప్పి డాక్టర్ ఇటు పెట్టి టనగానే వాడు డాష్ డాష్ అంటున్నాడు. డాక్టర్ ఒక్కసారిగా ఏంది ఏమంటున్నాడు, లేదు సార్, ఏం లేదు సార్ అని చెప్పి వాడు ఏడుస్తున్నాడంట. ఏడుస్తానే వాడు డాష్ డాష్. ఎట్టొచ్చాయి? తల్లిదండ్రులు మాట్లాడుకుంటున్న మాటలు. వారు చక్కగా మాట్లాడుంటే మంచి మాటలు వచ్చిండయి. వారు మాట్లాడుతున్న దాన్ని బట్టి వాడి బూతు మాట, చిన్న పిల్లోడు అది చెప్పి మాకు చెప్తుంటే ఇటు చేసాడు, వీడు పరువు తీసాడు. నువ్వు మంచి మాటలు నేర్పించుంటే వాడు మంచిగా మాట్లాడుండేవాడు. వాడు మాట్లాడితే ఇంకా డాక్టర్కి ఏందా ఇదంటే సర్దిపెట్టు. చూడండి, పోలి నడుచుకోవడం. మన పెద్దవారు ఏం చేస్తారో పిల్లలు కూడా అదే చేయడానికి ప్రయత్నిస్తుంటారు. అయితే మనం చూడండి, నీ జీవితంలో కూడా ఆలోచించి దేవుని పోలి నడుచుకోవాలంటే పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే దేవుడు ఎలా మాట్లాడాడు, ఎలా నడుచుకున్నాడు మనం చూడాలి. ఆయన ఏం చేశాడో, ఎలా ప్రవర్తించాడో మనము మనసు పెట్టగలిగితే, మన యొక్క నేత్రాలతో ఆయన చూడగలిగితే ఆతృత మనలోకి వస్తుంది. ఖచ్చితంగా దేవుని పోలి నడుచుకుంటారు. యోసేపు పాపాన్ని చూసి పారిపోయాడు. పాపానికి నాకు సంబంధం లేదన్నాడు. ఇది దేవుని పోలిక కాదా?
దానియేలులో మనం చూస్తే షడ్రకు మేషకు అబేద్నెగో వారు మరి అపవిత్రమైనటువంటి భోజనానికి దూరమయ్యారు, విగ్రహారాధనకు దూరమయ్యారు. ఇది దేవుని పోలిక కాదా? దేవుని పోలి నడుచుకోవడం కాదా? ఎంతోమంది ఆనాడు ఆదిమ సంఘం ఏర్పడినప్పుడు వారి స్థిర చరాస్తులను ఏం చేశారంట? పేద ప్రజలకు పంచిపెట్టారంట. ఇది దేవుని పోలి నడుచుకోవడం కదా? అందుకే దేవుని వాక్యం సెలవిస్తుంది, మనము దేవుని పోలి నడుచుకోవాలి, దేవుని పోలి నడుచుకోవాలి. నీ నడక ఎలా ఉంది? నడక ఎలా ఉంది? పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 21వ వచనం ఉంటుంది, మీరు తన అడుగు జాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయెను. అవునండి, ఆయన అడుగులో ఈ భూమి మీద ఎన్నో ఉన్నాయి, ఎక్కడెక్కడో ఉన్నాయి. మనము మనోనేత్రాలు వెలిగించబడకపోతే అడుగులు అర్థం కావు, వాటి అడుగులు మనకు తెలియవు. ఆయన అడుగు యొక్క జాడలను గ్రహించగలుగుతున్నావా? ఆయన అడుగులో అడుగు వేసుకుంటూ ప్రియ దేవుని బిడ్డలారా నువ్వు వెళ్ళగలుగుతున్నావా? ఇంకోటి మనం చూస్తే మొదట ఆయన పాదములు చీల మండలములో బలము పొందుకున్నాడు, తర్వాత లేచాడు, నిలిచాడు, తర్వాత నడిచాడు, నడిచిన తర్వాత గంతులేశాడంట. ఏముందమ్మా వాక్యంలో? గంతులు 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 వేశాడు. నీ జీవితంలో ఎప్పుడైనా గంతులు వేసావా? భలేవాళ్ళు సార్, మొన్నే సపరం వస్తే అంటారా, ఏమ్మా మేము ఎప్పుడు వేస్తుంటామంటారా? క్యారల్ సార్ అని మా గంతులా వేస్తారా? అవు, నీ జీవితంలో ఎప్పుడైనా గంతులు అంటే చిన్నపిల్లలాగా ఎగరడం కాదండి. వాక్యంలో మనం చూస్తున్నప్పుడు గంతులు వేసే అనుభవం అంటే సమూయేలు 2వ గ్రంథము 6వ అధ్యాయము మనం గమనిస్తే, సమూయేలు 2వ గ్రంథము 6వ అధ్యాయము 16వ వచనాన్ని మనం గమనిస్తే, యెహోవా మందసము దావీదుపురమునకు రాగా సౌలు కుమార్తెగు మీకాలు కిటికీలో నుండి చూచి యెహోవా సన్నిధిని గంతులు వేయుచు నాట్యమాడుచున్న దావీదును కనుగొని ఏం చేశాడంటమ్మా? నాట్యమాడుతున్నాడు, గంతులు వేస్తున్నాడు. నిబంధన మందసాన్ని దావీదు తీసుకొని వస్తున్నప్పుడు తను మైమర్చిపోయి నాట్యం చేస్తున్నాడు, నాట్యమాడాడు. ఈనాడు చాలామంది నాట్యమాడుతున్నారు. వారు ఎవరిని చూసి నాట్యమాడుతున్నారు? ఎలా నాట్యమాడుతున్నారు? నాట్యం ఎప్పుడు ఆడాలంటే మన మనస్సు దేవుని మనస్సుతో కలిసిపోయినప్పుడు, మన మనస్సు దేవుని మనస్సుతో కలిసిపోయినప్పుడు, దేవునితో మనము ఏకమైపోయినప్పుడు, దావీదు లాంటి అనుభవం నీకుంటే నో ప్రాబ్లం, దావీదు లాంటి అనుభవం రావాలి. ఇంకొక అనుభవం చూస్తే, మరి ఎలిజబెత్ దగ్గరికి వచ్చినప్పుడు లూకాసు వార్తలో ఉంటుంది, మొదటి అధ్యాయము, లూకాసు వార్త మొదటి అధ్యాయము 41వ వచనాన్ని మనం చూస్తే, అక్కడ ఎలిజబెత్ మరియకు ఒక వందనం వచనము వినగానే, వందనం వచనం వినగానే ఆమె గర్భములో శిశువు రమ్మా బాప్తిస్మం ఇచ్చి యోహాను. ఎలిజబెత్ ఏం చేశాడంట? గంతులు వేశాడు. యోహాను చిన్నవాడైనప్పుడు తల్లి గర్భములు గంతులు వేశాడు. ఎందుకు గంతులు వేశాడు తెలుసా? ఈమె వందనం వచ్చిన పలకని. ఎలిజబెత్ పరిశుద్ధాత్మ శక్తిని పొందుకున్నది, పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడింది. ఆమె గర్భంలో ఉన్నటువంటి బాప్తిస్మం ఇచ్చే యోహాను కూడా ఆ పరిశుద్ధాత్మ శక్తికి తాకిడి గురై ఏం చేశాడంట? ఆత్మ చేత సంధించబడి గంతులు వేస్తున్నట్టుగా మనం చూడగలం. గంతులు వేయడం అంటే అర్థం ఏమిటంటే, మనం దేవునితో ఏకమైనప్పుడు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తి మనతో సంపూర్ణంగా ఏకీభవించినప్పుడు మన మనస్సు మనకు తెలియకుండానే లోపల నాట్యం అవుతుంది. ఇక్కడ మనం చూస్తే కుంటివానికి మరి లేచాడు, నిల్చుకున్నటువంటి వ్యక్తి నడుస్తూ
గంతులు వేస్తూ ఉన్నాడు. యేసు నామములో గంతులు. చూడండి ప్రియా దేవుని బిడ్డలారా, ఆత్మశక్తి చేత నువ్వు ఎప్పుడైనా నింపబడి ఉంటే, ఆత్మ యొక్క శక్తి నీలో బలంగా దిగి వస్తే నాట్యం ఆడినట్లుగా ఉంటుంది. నిజంగా నువ్వు గంతులు వేస్తావు. ఈ గంతులు కాదు, ఈ రోడ్డులో అక్కడిక్కడ గంతులు కాదమ్మా, ఆ గంతులు కాదు. నేను దేవుని కొరకు వేస్తున్నా, మరియమ్మ కొరకు కాదు, ఆ గంతులు కాదు, అది కాదు. మన మనస్సు దేవుని మనస్సుతో ఏకీభవించడం, కలిసిపోయినప్పుడు. ఇక్కడ పేతురు యేసుక్రీస్తు నామంలో ఉచ్చరించినప్పుడు పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తి ఎప్పుడైతే వీనిలోనికి ప్రవేశించిందో అప్పుడు ఆత్మలో ఆనందించడం, ఆత్మలో పరవశించడం అతనికి అర్థమైంది. ఇది గంతులు వేస్తూ దేవుని స్తుతించుచు వాక్యం మనకు నేర్పిస్తుంది. స్తుతి ఒక కోట వంటిది, ఒక దుర్గము వంటిది. స్తుతించి దేవుని స్తుతించేవారు ఎప్పుడు లోకంలో ఓడిపోరు. బైబిల్ గ్రంథంలో మనం చూస్తే కీర్తన 145:2 నేను చదువుతా. అనుదినము నేను నిన్ను స్తుతించెదను, నిత్యము నీ నామమును స్తుతించెదను. ఎప్పుడు స్తుతించాలంటే ఎప్పుడో కష్టం వచ్చినప్పుడు, ఎప్పుడో దేవుడు గుర్తొచ్చినప్పుడు, దేవుడు మేలు చేసినప్పుడు స్తుతించడం కాదు. ఎప్పుడు, అనుదినము, ఎప్పుడు దేవుని స్తుతించాలి. ప్రతిదినము స్తుతించేవారుగా ఉండాలి. స్తుతించినటువంటి వ్యక్తి చివరికి ఏం చేశాడు? వాడు స్తుతించుచు దేవాలయంలోనికి వెళ్ళాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవాలయంలోకి వెళ్ళాడు. కీర్తన గ్రంథం 43వ కీర్తన 4వ వచనం చూస్తే, అప్పుడు నేను దేవుని బలిపీఠమునొద్ద నాకు సంతోషములు కలుగచేయు దేవుని యొద్దకు చేరుదును. నా దేవా సితారా వాయించుచు నీకు కృతజ్ఞతాస్తుతి చెల్లించదను. దేవుని మందిరంలో ఏముంటుందంటే, ప్రపంచంలో ఎక్కడ దొరకనటువంటి సంతోషం, ఎక్కడ దొరకనేటువంటి ఆనందం, ఎవరు ఇవ్వలేనటువంటి ఆనందం, శాశ్వతమైనటువంటి సంతోషం, శాశ్వతమైనటువంటి ఆనందం మనకి ఎక్కడ దొరుకుతుంది అంటే దేవుని సన్నిధిలో దొరుకుతుంది. కీర్తనలోని 65:4 ఉంటుంది. నీ ఆవరణంలో నివసించున్నట్లు నీవు చేర్చుకునేవాడు ధన్యుడు. నీ పరిశుద్ధాలయం చేత, నీ మందిరంలో మేలు చేత మేము తృప్తి పొందుదాము అని ఉంటుంది. మందిరంలో సంతోషం ఉంటుంది. బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు మనకి ఎక్కడ దొరుకుతాయంటే దేవుని మందిరంలో దొరుకుతుంది. ఆ సత్యాన్ని నువ్వు ఎప్పుడు మర్చిపోకూడదు. మరి అతను అవన్నీ పొందుకున్న తర్వాత అతన్ని చూసినటువంటి వారందరూ విస్మయం ఉందారంట. వీడు కుంటివాడు, వీడు ఎక్కడో బయట ఉండాల్సిన వాడే, బయట ద్వారం దగ్గర భిక్షమెత్తుకున్నటువంటి వ్యక్తే, ఎలా అబ్బా, ఆశ్చర్యం, విస్మయం ఉంది. అక్కడ ఏం జరిగింది? యేసు నామము ఉచ్చరించుట ద్వారా, ప్రియా దేవుని బిడ్డలారా, యేసు నామములో శక్తి ఉంది. యేసు నామములో గొప్ప కార్యాలు చూడగలవు. ప్రియా దేవుని బిడ్డలారా, ప్రార్థన చేసుకుందాం.